రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. నా గోల్ విషయంలో ఓడిపోతానేమో అని. నలిగిపోవడం అంటే ఓడిపోవడం కాదమృత, కొత్తగా పుట్టడం, నిన్ను నువ్వు పదునుగా మార్చుకోవడం. ఎలాంటి హెల్ప్ అయినా నేను నీకు చేస్తాను. ఎన్ని ఆటంకాలొచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ఆశయాన్ని చంపుకోవద్దు. థ్యాంక్స్ అక్కా. అక్కా, నాకు ధైర్యం చెప్తున్నావు కానీ నీ మనసు మాత్రం చాలా బాధతో నిండిపోయిందని అర్థమవుతుంది. పైగా నిన్ను చూస్తుంటే చాలా ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన దానిలా కనిపిస్తున్నావు. ఏయ్, ఎండలు ఎక్కువగా ఉన్నాయని కాస్త రెస్ట్ ఇస్తే ఎక్కడికొచ్చి పంచాయతీలు పెట్టుకున్నారంటే? అందరూ భోజనానికి పదండి పదండి. అక్క, భోజనానికి పదక్కా. మీరు వెళ్ళండి, నాకు ఆకలిగా లేదు. మీరు భోంచేయకపోతే ఎలా రాణమ్మగారు? ఇలాగే పస్తులుండి చచ్చిపోతారా ఏంటి? అంత తేలిగ్గా ఎలా చావనిస్తాం? ఇక్కడ ప్రాణాలు పోయాలన్నా మేమే, ప్రాణాలు తీయాలన్నా మేమే. రండి రండి. అక్క, నిన్నటి నుంచి ఏమీ తినలేదు, రా అక్క. సరే పదండి. రావే రా, అక్కడ నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేస్తాంలే. అయ్యో, పెట్రోల్ అయిపోయిందే. ఛ, నేను చూసుకోనే లేదు. ఇప్పుడెలా? అన్నా, ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడుంది? ఓ 3 కిలోమీటర్ల దూరంలో ఉందమ్మా, దగ్గరలో ఎక్కడా లేదు. ఇప్పుడు తన హెల్ప్ తీసుకోవాలా? ఏంటి రోడ్డు మీద స్కూటీ ఆపుకొని నిలబడుంది? ఏమైంది? ఇక్కడ నిలబడున్నావు? ఏం లేదులే. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? పోలీసోడివి కదా, నీ అనుమానాలు ఎక్కడికి పోతాయి? నేను ఎవ్వరి కోసం వెయిట్ చేయట్లేదు, ఓకేనా? స్కూటీ అన్న ట్రబుల్ ఇచ్చిందా? నువ్వేమన్నా మెకానిక్ వా? చూడు, ఈ వాదనలు ప్రతివాదనలు వద్దు. ఇష్టమైతే చెప్పు, లేదంటే నేను వెళ్ళిపోతాను. పెట్రోల్ అయిపోయింది. బండి తీసేటప్పుడు తెలీదా? పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. నువ్వేమీ లెక్చరర్వి కాదు నాకు లెక్చర్ ఇవ్వడానికి, అర్థమైందా? సరే, పెట్రోల్ బంక్ ఈ సరౌండింగ్ లో లేదు. ఆ సంగతి నాకు తెలుసులే. పూర్తిగా నేను చెప్పేది విను. చెప్పు. స్కూటీ సైడ్కి పార్క్ చేయి, తర్వాత స్కూటీని ఇంటికి పంపిస్తాను. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. నీ హెల్ప్ ఏమీ నాకు అవసరం లేదు, నేను చూసుకుంటాను. తమరు తమ పని చూసుకోండి. ఈగోకేం తక్కువ లేదు. సరే, నీ చావు నువ్వు చావు. నిజమే, కార్తీక తన గురించి చెప్పింది 100కి 100% నిజం.